రీసెంట్గా కడప జిల్లాలో సంచలనం సృష్టించినటువంటి బీసీ వర్గానికి చెందినటువంటి పెద్ద దస్తగిరి అనే వ్యక్తి యొక్క హత్య విచారిస్తున్న కొద్ది విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. ఆయన ఇంట్లో దాదాపు 100 కోట్ల విలువైన ఆస్తిపత్రాలు దొరకడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నటువంటి విషయం మనకు తెలిసిందే. అయితే ఈ విషయమై ప్రస్తుత బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత గారు స్పందిస్తూ జగన్ని తీవ్రంగా విమర్శించడం జరిగింది. జగన్ యొక్క రక్తదాహానికి, జగన్ యొక్క ధనదాహానికి మరో బీసీ బిడ్డ బలయ్యాడు అంటూ ఆమె జగన్పై ధ్వజమెత్తారు. అప్పట్లో చిన్న పిల్లాడైనటువంటి అమర్నాథ్ గౌడ్ దగ్గర నుంచి ఈరోజు పెద్ద దస్తగిరి వరకు బీసీల ప్రాణాలు జగన్కి చాలా చులకనగా మారిపోయాయి అంటూ ఆమె ధ్వజమెత్తారు. అంతేకాకుండా ఎక్కడో గంజాయి కేసులో పట్టుబడ్డ ఒక నేరస్తుడిని పరామర్శించడానికి ఆగమేఘాల మీద వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ సొంత జిల్లాలో తన పార్టీ కార్యకర్త అయినటువంటి ఒక బీసీ బిడ్డ దస్తగిరి చనిపోతే ఎందుకు పరామర్శించడానికి రాలేదు, దాని వెన్నక ఉన్న ఆంతర్యం ఏమిటి అని వెతికితే దస్తగిరిని అడ్డం పెట్టుకుని సంపాదించినటువంటి ఈ 100 కోట్ల ఆస్తుల వెనక ఉన్నటువంటి అక్రమాలు బయటపడతాయనే జగన్మోహన్ రెడ్డి ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళలేదని, అలాగే చనిపోయిన దస్తగిరి యొక్క భార్యతో మాట్లాడినప్పుడు జగన్ చెప్పిన అరాచకాలన్నీ కూడా చేసినందుకు తన భర్త శవాన్ని బహుమతిగా ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అని ఆమె బాధపడుతూ ఉంటే గుండె తరుక్కుపోతూ ఉంది అనేసి, దీని వెనకాల ఎంత పెద్దవాళ్ళు ఉన్నా కూడా వదిలేదు లేదు, కేసు చాలా లోతుగా విచారణ జరిపి దీని వెనకాల ఉన్న ప్రతి ఒక్కరిని శిక్షిస్తాము అంటూ బీసీ సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి సవిత గారు ప్రెస్ మీట్లో తెలియజేశారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ వీడియోకి లైక్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.